ఏంద్రో లొల్లి గట్టిగా అవుతుంది, ఏంది కథ అని చూస్తుర్రా? ఏంలే, 10 ఏళ్ళల్లా నువ్వు చేసిన అభివృద్ధి ఏందో చూపి అన్నందుకు మన మల్లారెడ్డి సార్కు కోపం వచ్చి గిట్లా అడిగిన వాళ్ళ మీదకి ఎగబడ్డాడు. ఇప్పుడు అస్సలు ముచ్చట ఏందంటే, నిన్న సర్కార్ దావకన షాల్ చేస్తేందుకు వచ్చిన మల్లారెడ్డిని నువ్వు చేసిన అభివృద్ధి చూపి అని అడుగుడే ఆలస్యం. సార్కు సర్రున బీపీ పెరిగి గిట్లొర్రిండు ఆడున్న లీడర్లందరి మీద. అటెన్క బీజేపీ లీడర్లు అంతా కలిసి ప్రెస్ మీట్ పెట్టి 10 ఏళ్ళల్లో సొంత పైకం పెట్టి అభివృద్ధి చేసినా అని ఎగురుతుండు. కానీ ఈయన చేసింది ఏంలే, మీద పనులు చేసి ఎలక్షన్లు అప్పుడు పబ్లిక్ జోబులు నింపి ఓట్లు దండుకుండు తప్పితే ఏడేసిన గొంగడ ఆన్నే అన్నట్టుంది ఈయన పాలనలా. ఈయన అభివృద్ధి కోసం మాట్లాడుతుంటే నవ్వొస్తుంది అని ఎడ్డిస్తుర్రు బీజేపీ లీడర్లంతా. ఇంకా మీదికెళ్ళి అడిగినందుకు మమ్మల్ని అడ్డగోలుగా బూతులు తిడతాడా, ఎంత ధైర్యం ఈయనకి అని గట్టిగానే పొల్లు అడుచుకురు. మళ్ళీగా దీని మీద మల్లన్న ఎట్లా రియాక్ట్ అవుతాడో తెలియదుగా. ఏందే మల్లన్న ఇది, అట్టిగా మంది ముంగటి ఇజ్జత్ తీసుకున్నాడు, కాకపోతే మందిలో నీ పతార నువ్వే పలసగా చేసుకుంటున్నావు. గా అభివృద్ధి పనులేవో చేస్తే మంచిగా ఉంటుంది కదా. నిన్న జరిగిన మా మేడ్చల్ నియోజకవర్గం మేడ్చల్ మున్సిపాలిటీలో జరిగిన సంఘటన ఏదైతుందో మాజీ మంత్రి మల్లారెడ్డి గారు నిన్న అనుచిత వ్యాఖ్యలు మా సీనియర్ నాయకులు, మా బీజేపీ పార్టీలో కూతురు సుధాకర్ రెడ్డి గారు దాదాపు 40 సంవత్సరాల నుంచి దేశం కోసం ధర్మం కోసం ఆయన బీజేపీ పార్టీలో చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. పలు సమస్యలపై ఆయన గతంలో మంత్రిగా పనిచేసిన, గతంలో ఎంపీగా పనిచేసిన మల్లారెడ్డి గారిని అక్కడ హాస్పిటల్ డయాలసిస్ సెంటర్ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు మీరు ఈ మేడ్చల్ మున్సిపాలిటీకి కానీ ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతాల్లో ఎటువంటి అభివృద్ధి చేయలేదు, కనీసం డయాలసిస్ సెంటర్ కోసం కనీసం ఒక 50 బెడ్ హాస్పిటల్ కానీ ఒక 100 బెడ్ హాస్పిటల్ కానీ చేయలేదని చెప్పి వాళ్ళు తన వంతు బాధ్యత కాబట్టి అడగడం ప్రయత్నం చేసింది. కానీ దానికి మాజీ మంత్రి మల్లారెడ్డి గారు అంటే ఆయన అవగాహన, అంటే రాజకీయ అవగాహన లేకపోవడమా లేకపోతే పైసలు ఉన్నాయని చెప్పి ఆయన ఒక మా సుధాకర్ రెడ్డి గారిని అంటే చెప్పడానికే మాకే ఇబ్బంది అనిపిస్తుంది. అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. అంటే నీకు ఏమైపోతుందంటే ఏదైనా సరే వ్యాపార కోణంలో నువ్వు రాజకీయాన్ని చూస్తా ఉన్నావు, నీ ఎమ్మెల్యే పదవి కానీ మంత్రి పదవి కానీ డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నా అనే గర్వం నీకుంది. నేను వెంటనే మా బీజేపీ పార్టీ తరఫున ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం నువ్వు మా సుధాకర్ రెడ్డి గారికి క్షమాపణలు చెప్పాల్సిందే. నీకు చేతనైతే గతంలో నువ్వు ఇచ్చిన హామీలు ఏవైతే అవి ఏమీ నెరవేర్చకుండా నియోజకవర్గంలో ఈరోజు గంగిరెద్దులాగా తిరుగుకుంటూ ఈరోజు అంటే గతంలో 3 సంవత్సరాల క్రితం నువ్వు కళ్ళకోయ దగ్గర ఏదో ఐటీ పార్క్ పేరు మీద కేటీఆర్ని తెచ్చి దాదాపు ₹1 కోటి ఖర్చు పెట్టి, ప్రభుత్వ ధనం ₹1 కోటి ఖర్చు పెట్టి అక్కడ ప్రారంభోత్సవం శిలాఫలకం అంటే శంకుస్థాపన శిలాఫలకం వేసినా కానీ ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఇక్కడ కనీసం ఒక డిగ్రీ కాలేజ్ చేయలేదు. 1,00,000కు పైగున్న జనాభా ఉన్న మేడ్చల్ మున్సిపాలిటీలో ఈరోజు నువ్వు ఎటువంటి అభివృద్ధి కానీ నువ్వు అంటే ప్రత్యేక నిధులు కానీ తీయకపోవడం వలన ఈరోజు అభివృద్ధి అనేది ఇక్కడ జరగలేదు. నువ్వు మాట్లాడే అర్హత కూడా లేదు. ఫస్ట్ నీకు గతంలో కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పిన, నీకు నిజంగా ప్రజల మీద కానీ లేకపోతే ఈ అభివృద్ధి మీద కానీ సోయి ఉంటే నువ్వు ఫస్ట్ ప్రభుత్వం మీద ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాడమని చాలాసార్లు చెప్పినా, కానీ ఏముండదు నీకు. స్థానిక నిధులతోని శిలాపాకాలు వేసుకోవడం, అక్కడ జోకర్ లాగా మాట్లాడడం, ఇవే కానీ నీకు మాత్రం అభివృద్ధి మీద ప్రజల మీద అవగాహన లేదు, నువ్వు చేయలేవు. నేను ఇప్పుడు ఈరోజు చెప్పడానికి మేడ్చల్ మున్సిపాలిటీలో ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్యంగా నీకు సుధాకర్ రెడ్డి గారికి మా బీజేపీ పార్టీ మా అధ్యక్షురాలు శైలజ గారు కానీ మా పెద్ద సీనియర్ నాయకులు కానీ అందరూ కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి నీకు ఒక వయసు గౌరవం ఇస్తా ఉన్నాం. నువ్వు 75 సంవత్సరాలు నీకు వయసు పెట్టుకొని ఈరోజు ఇలాంటి మాటలు మాట్లాడితే నువ్వు ప్రజలకు కానీ ఈరోజు ఏం సందేశం ఇస్తున్నావు? నాకు నేను పాలమ్మినా పూలమ్మినా నాకు 1000 మంది నాకు లక్ష కోట్లు ఉన్నాయి, లేకపోతే 1000 మంది స్టూడెంట్స్ నా దగ్గర విద్యని ఇస్తున్నా అని చెప్పి ఏదో ఉచితంగా ఇస్తున్నట్టు నీ బిల్డప్ చెప్తా ఉంటావు రోజు. అలాంటివి అన్నీ ఈరోజు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. నువ్వు వెంటనే సుధాకర్ రెడ్డి గారికి, ఆయన అంటే ఒక బీజేపీ పార్టీలో ఒక గొప్ప నాయకుడి, అంటే 40 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాడు. ఆయన మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు అయితే వెనక తీసుకొని క్షమాపణ చెప్పి ఈరోజు బహిరంగంగా చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.